ఏపీలో వారం 10 రోజులుగా బాలీవుడ్ నటి కాదంబరి జైత్వాల్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వ అధికారులు, నేతలు విధించిన ఘటనపై ప్రస్తుత ఏపీ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టింది. వేధింపులకు పాల్పడిన అధికారులను, నేతలను ఎవరిని వదిలిపెట్టేది లేదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ సీఎం జగన్ పై వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో జగన్ అనుసరించిన వ్యవహార శైలిపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్, నీకు 2 బిడ్డలున్నారు కదా, జైత్వాల్ కు జరిగిన అన్యాయంపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. ముంబై నటి కాదంబరి జైత్వాల్ ను ఎలా కట్టడి చేయాలో సజ్జన్ జిందాల్, జగన్ ప్లాన్ చేశారు. ఇంత నీచానికి ఓడిగట్టడం దుర్మార్గం. ఒక మహిళను అడ్డుకోవడానికి ఎన్నో ప్లాన్ వేయడం దారుణమని తెలిపింది. వైద్యురాలైన కాదంబరి జైత్వాల్ ను మానసికంగా వేదనకు గురి చేశారు. సినీ పరిశ్రమలోకి వచ్చి ఎదగాలని భావించిన మహిళను మానసికంగా వేధించారు. కేసు పెట్టాలని చూసిన ఆమెను తొక్కి పడేశారు. కాదంబరి జైత్వాల్ సామాన్యులైతే 100 కోట్లు ఇచ్చి నొక్కి పెట్టేసేవారు. కానీ ఉన్నతమైన కుటుంబం కావడంతో ఇక్కడకు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం దుర్మార్గం. నాటి సీఎం జగన్ కు తెలియకుండానే అప్పటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తారా? 2 కుమార్తెలు ఉన్న జగన్ జైత్వాల్ కు జరిగిన అన్యాయంపై ఎందుకు ఆలోచించలేదు అని షర్మిల నిలదీశారు. అసలు ఏం జరిగిందంటే, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్ లో ఓ పెళ్లికి వెళ్లిన సమయంలో పరిచయమైన సినీ నటి కాదంబరి జైత్వాల్ ఆ తర్వాత ఆయనకు దగ్గరైంది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా విద్యాసాగర్ నిరాకరించారు. దీంతో ఈ ఏడాది జనవరిలో ఆమె నుంచి ఒత్తిడి పెరగడంతో విద్యాసాగర్ వైసీపీ అగ్రనేతల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఆమెను విద్యాసాగర్ వదిలించుకునేందుకు వైసీపీ పెద్దలు, కొందరు ఐపీఎస్ల సాయంతో ఆమెను ముంబైకి వెళ్లి అరెస్టు చేసి విజయవాడ తెచ్చి వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో ఐపీఎస్ అధికారులు విశాల్ గూర్నీతో పాటు కాంతి రాణా టాటా పాత్రపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికే పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న వీరిద్దరిపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. రీసెంట్ గా విజయవాడ పోలీసులను కలిసి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కాదంబరి జైత్వాల్ మీడియాతో మాట్లాడారు. నిజాలు బయటికి రావాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు విజయవాడ వచ్చానని, దేశంలో మంచి వాళ్ళు ఉన్నారని, వారంతా తనకు మద్దతుగా నిలవాలని కోరారు. తనపై అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు. నేను, నా కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని కాదంబరి తెలిపింది. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని, అనేక రకాలుగా వేధించారని వివరించారు. వేధింపులకు సంబంధించి నా వద్ద ఉన్న అన్ని సాక్ష్యాధారాలను పోలీసులకు అందించానని వెల్లడించారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281 465 842.